హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫ్రంట్ హుక్స్లు అనేవి వస్తాయండి, బ్యాక్ ఏమో నార్మల్ వస్తుంది. ప్రిన్సెస్ కట్ అనమాట, సింగిల్ డాట్ వస్తుంది. కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా కట్ చేసుకునేలా చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఓకేనా, చూడండి. హ్యాండ్స్ వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ ఓపెన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో నార్మల్ వస్తుంది. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ అనేది తీసుకొని దానికి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేలా మార్కింగ్ అనేది వేసుకోండి. కానీ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండాలండి. మనం లైనింగ్ని తడుపుతాం కదా, అందుకోసం ఎగుడు దిగుడు అవుతాయి. అందుకోసం అయితే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడం కోసము ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత పావించు ఖర్చు కోసము ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇస్తే ఆది బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, హైట్ ఎంత ఉందో, బ్లౌజ్ హైట్ ఎంతైతే వస్తుందో అంత షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింద మనకి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు కరెక్ట్గా పట్టేసుకోండి. మరీ లాగకుండా పట్టుకోండి. ఇక్కడైతే 14.5 వచ్చిందండి, 14.5 వచ్చిందండి. కింద పావించు ఖర్చు ఉంది కదా, పైన ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది కలిపేసుకొని మొత్తము 15 ఇంచులు. ఓకేనా, బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5, కింద 1/2 ఇంచు ఖర్చు, పైన 1/2 ఇంచు ఖర్చు కలుపుకొని మొత్తం 15 ఇంచులకి మార్కింగ్ అయితే వేసుకోండి. సేమ్ అదే మార్కింగ్ మధ్యలో ఇంకొక చోట అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ షోల్డరు నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్ డౌన్ కోసము మనము ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో నడుము దగ్గర నుంచి చూడండి, నడుము దగ్గర నుంచి మనకి హ్యాండ్స్ జాయింట్ వేసుకుంటాం కదా, అక్కడికి ఒక మార్కింగ్, పైన ఖర్చు కోసము ఇంకొక 1/2 ఇంచు పెట్టేసుకొని తీసేసుకోండి. ఇదేంటంటే మనకి ఆమ్ రౌండ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా పెట్టుకోవడం వల్ల. కానీ మనకు కొలతల ప్రకారం అయితేనేమో ఒక 6.5 అట్లా పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఎంతైతే వచ్చిందో అది ఒకసారి కొలుచుకొని సేమ్ అంతే ఇంకొక చోట పెట్టేసుకోండి స్ట్రైట్గా. ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ వేసుకోవాలండి. ఇది నార్మల్ నెక్ లాగానే ఉంటుందండి, కాకపోతే మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట ఫ్రంట్. అందుకోసము నెక్ వచ్చేసి 2.5 అయితే పెడుతున్నానండి. వీళ్ళు కొంచెం చిన్నగానే వేస్తున్నారు నెక్. బ్రాడ్గా వేసే వాళ్ళు అయితే 2.5 పెట్టుకోండి, కొంచెం మీడియం వేసే వాళ్ళు అయితే 2.5 సరిపోతుంది. తర్వాత షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంత షోల్డర్ అయితే పెట్టేసుకోండి. ఖర్చు కోసము ఒక 1/4 ఇంచు, ఎందుకంటే మనకి నెక్ దగ్గర పైపింగ్ వేస్తాము, మనము హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, 1/2 ఇంచు కలిపేసుకొని మొత్తము పెట్టేసుకోండి. ఇప్పుడు అది ఎంతైతే వస్తుందో మనకి నెక్ షోల్డర్ కలిపి సేమ్ అంతే ఇక్కడ మనం ఆమ్ రౌండ్ కోసము పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఎల్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ ఎల్ షేప్ వచ్చింది కదా, మనం ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి. దానికోసము మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని రాంగ్ సైడ్ వైపు చూడండి, రాంగ్ సైడ్ వైపు మనకి బ్యాక్ సైడ్. ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్ అయితే మనకి బ్యాక్ సైడ్ వైపే తీసుకోవాలండి, ఫ్రంట్ సైడ్ వైపు అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మనకు ఫ్రంట్ కొంచెము చూడండి గ్యాప్ అనేది వస్తుంది కదా, అందుకోసం మనకు బ్యాక్ సైడ్ తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా నీట్గా సర్దుకోండి. ఓకేనా, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఫస్ట్ కుట్టు నుంచి ఇటు సైడ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వస్తుందో అది మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. ఇక్కడ 18 ఇంచులు అయితే వచ్చిందండి, అంటే మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 36 సైజ్ అనమాట. ఓకేనా, మొత్తం చెస్ట్ లూజు 36, దాంట్లో సగం 18 ఇంచులు. ఇప్పుడు ఈ 18 ఇంచుల్లో సగం అయితే తీసుకోవాలండి, అంటే 9 ఇంచులు. ఓకేనా, 9 ఇంచులు తీసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, 18 ఇంచుల్లో సగం 9 వస్తుంది కదా, ఈ 9 ఇంచుల్ని ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రంట్ ఎంత ఉందని చెక్ చేసుకోండి. మనం కట్ చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా, చూడండి 9 ఇంచెస్ అయితే వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు ఈ 9 ఇంచెస్ని ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచు తక్కువ ఉందండి, మన మధ్య అడ్జస్ట్ చేసి కట్ చేయాలి. 9 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. మనం బ్యాక్ సైడ్ వైపు కట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అందుకోసము బ్యాక్ సైడ్ వైపు కట్ చేస్తున్నాం కాబట్టి ఒక 9 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి కరెక్ట్గా. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంకొక 2 ఇంచులు అయితే పెట్టుకోవాలి.
సైడ్ జాయింట్ వేసుకుంటాం కదా, అందుకోసము. కింద కూడా సేమ్ అంతేనండి, 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. ఖర్చు కోసము 2 ఇంచెస్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పెట్టుకున్న మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా 9 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, ఇక్కడ కలిపేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి మార్కింగ్ అయితే వేసుకోండి. ఎందుకంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం సరి చేయలేము కదా, అందుకోసము మొత్తము ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు 9 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు రౌండ్ కోసం, ఆమ్ రౌండ్ కోసము 1.5 పెట్టేసుకోండి. 1.5కి పెట్టేసుకొని కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తోని కొట్టేసుకోండి, లేదంటే ఇలాగా మనం 1.5 మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే కొలుద్దామండి ఎంత వచ్చింది అని. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకోసం అయితే ఫస్ట్ అయితే కొలవండి, లేదా బ్లౌజ్తోనైనా డైరెక్ట్గా చూసుకోవచ్చండి. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేనైతే టేప్ పెట్టి కొలుస్తున్నాను. ఓకేనా, చూడండి 8 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇక్కడ కరెక్ట్గా చూడండి మనకి సరిపోయింది. 1కి 2 సార్లు చూసుకోండి. 8.5 అయితే రావాలి మనకి, 8 ఇంచులు అయితే వచ్చిందండి. అందుకోసము కొంచెం కిందికి అనేది పెట్టేస్తున్నాను. ఓకేనా, కొంచెం కిందికి అనేది పెట్టేసి కట్ చేస్తున్నాను. ఎక్కువ అయితే ఇబ్బంది అయిపోతుందండి, తక్కువైనా సరే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా మనకి బ్లౌజ్ పెట్టి చూసుకున్నా వస్తుంది, ఇలాగ టేప్తోని కొలుచుకున్నా సరే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి కట్ చేసుకోండి. నాకైతే ఫస్ట్ ఇదే కొంచెం తక్కువైందండి, ఒక్క గీత తక్కువ వచ్చింది. అందుకోసం నేనైతే ఫస్ట్ ఇదే పెట్టి కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కిందికి పెట్టుకున్నది మరీ లూజ్ అయిపోయింది అనమాట, మనకి ముడతలు అనేవి వస్తాయి. ఫస్ట్ ఇది ఏంటంటే ఒక్క గీత తక్కువ వచ్చిందండి, అందుకోసం అయితే నేను దానికే పెట్టి కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం పక్క నుంచి వేసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి ఫస్ట్ ఇదే కొంచెం కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి, ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కోసము కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి కింద మనకి వీపు భాగం ఉంటుంది కదా, అక్కడి వరకు ఎంత ఉందో చెక్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా బ్లౌజ్ పెట్టి కూడా చెక్ చేసి పెట్టేసుకోవచ్చు మార్కింగు. ఓకేనా, 5 ఇంచెస్ అయితే ఉందండి అది. ఇక్కడ 5 ఇంచెస్కి ఒక మార్కింగు, ఖర్చు కోసమే ఇంకొక 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకోండి. పైన 2.5 పెట్టుకున్నాం కదా నెక్, కింద కూడా 2.5 అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ 2.5కి మార్కింగ్ అనేది కొట్టేసుకోండి. ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా బాక్స్ షేప్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఏ షేప్ అయినా సరే పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాము. ఓకేనా, ఏ షేప్ అయినా సరే మనం పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతామండి. ఇక్కడైతే నేను స్టార్ నెక్ పెట్టమన్నారండి, నేనైతే ఫస్ట్ రౌండ్ నెక్ అయితే గీసి చూపిస్తున్నాను మీకు. స్టార్ నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ మార్కింగ్ దగ్గరికి అయితే పెట్టేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నానండి. స్టార్ నెక్ అనేది వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట నాకు, స్టార్ నెక్ పెట్టండి అని చెప్పేసి. నేను కట్ చేసిన తర్వాత కాల్ చేశారండి, అందుకోసం అయితే నేను మళ్ళీ స్టార్ నెక్ అయితే పెట్టాల్సి వచ్చింది. కనుక మీకైతే ఇక్కడ రౌండ్ నెక్ అయితే చూపిస్తున్నాండి. ఎందుకంటే మీరు ఫస్ట్ బ్లౌజ్ చూసారు కదా, అక్కడేమో స్టార్ నెక్ ఉంది, ఇక్కడేమో రౌండ్ నెక్ గీసారు అని డౌట్ రావచ్చు మీకు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను కట్ చేసిన తర్వాత కాల్ చేసి చెప్పారు, దాన్ని స్టార్ నెక్లో కన్వర్ట్ చేసి కుట్టాను అనమాట. ఓకేనా, మీకైతే డౌట్ అనేది క్లియర్ అయింది కదా. ఇలా నెక్ అనేది పెట్టి చూసుకోండి, కరెక్ట్గా వచ్చేసింది మనకి, చూసారా. ఇప్పుడు మొత్తం ఒకసారి కొలతలు అనేవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకు. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నారంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఏమైనా మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే వేసామో అలా కట్ చేసేయండి. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది కట్ చేయాలి. మొత్తం మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా కట్ చేయండి. కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మార్కింగ్ మీదనే కట్ చేసుకుంటూ రండి, పైకి కిందికి కట్ చేయొద్దు, మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతాయి అన్నమాట. మనం ఎంతైతే పెట్టి మార్కింగ్ వేసామో కరెక్ట్గా అలాగే కట్ చేయండి. నేనైతే నెక్ అయితే తీయట్లేదండి, ఓన్లీ ఇక్కడ చెస్ట్ దగ్గర మాత్రం టక్స్ అనేవి ఇస్తున్నాను.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ వచ్చేసి తర్వాత తీస్తానండి. ఓకేనా, ఎల్బో హ్యాండ్స్ పఫ్ అయితే వస్తుందండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఓపెన్స్ అనేవి మన వైపుకి వచ్చేసాయి చూసారా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు వచ్చేసాయి, క్లోజ్ అనేది మనకి ఆపోజిట్లో వచ్చేసింది. నేను ఇక్కడ హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నానండి క్లాత్ వచ్చేసి. ఎందుకంటే మనకి పఫ్ పెట్టమన్నారు కదా, అందుకోసం కొంచెం ఎక్కువైతే కావాలి కదా, అందుకోసం చెక్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందా లేదా మనకు అని చెప్పేసి. ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట చిన్న హ్యాండ్స్ పెట్టాలా లేదా అనేసి. ఎందుకంటే ఇది వాళ్ళే ఇచ్చారండి లైనింగ్, మనమైతే మనకి కావాల్సినంత తెచ్చుకుంటాం కదా. ఇదైతే వాళ్ళే ఇచ్చారు, 1 మీటర్ ఇచ్చారు, సరిపోతుంది. కాకపోతే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా, అందుకోసం అయితే నేనైతే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అయితే వేసుకోండి. మొత్తం షోల్డర్ దగ్గర నుంచి మొత్తము ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోండి. కింద ఎడ్జెస్ అనేవి చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోండి. అవసరమైతే కొంచెం క్లాత్ అనేది ఉంచేసుకోండి, పర్లేదు. కట్ చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది కదా. కిందది కూడా లేయర్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఆమ్ రౌండ్ డౌన్ ఉంది కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఈ బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి కరెక్ట్గా ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఇంకా అర్థమవుతుంది కదా. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే వేసుకోవాలండి మార్కింగ్. వేసుకున్న తర్వాత 2 ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ 2 అయితే పెట్టుకోవాలండి. నెక్ కోసము పెట్టుకున్నాం కదా. కింద లైన్ అనేది స్ట్రైట్గా వేసేసుకోండి, మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట, మనకి ఉక్సుల వైపు తీసుకోవాలండి ఫ్రంట్ నెక్. ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా ఇలా పెట్టి కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, బిగినర్స్ అనుకోండి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా ఇలా డైరెక్ట్ పెట్టాలంటే. అందుకోసం అయితే నేను ఇక్కడ చెప్తాను చూడండి. మనము 2 పెట్టుకున్నాం కదా, నెక్ విడ్త్ వచ్చేసి అదే 2 కొంచెం కిందికి ఒక 6 ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ మీద మనం నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అన్నమాట. కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ నెక్ అనేది ఇలా పెట్టేసుకొని ఎలా ఉందో అలా గీసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. చూడండి, ఇక్కడ మనకి ఒక బాక్స్ షేప్ లాగా ఇచ్చుకొని ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్ ఇచ్చేసారంటే మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. మీకు ఏ షేప్ కావాలన్నా ఇక్కడ గీసుకోవచ్చండి. ఇలా బాక్స్ ఇచ్చుకోవడం వల్ల. తర్వాత ఇక్కడ మనం నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుంచి కిందకి మన బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అంతే ఉందండి, కొంచెం తగ్గించాలి ఫ్రంట్ సైడు. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నెక్ అయితే కొలుస్తున్నాను నేను, కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేసిందండి. తర్వాత ఇక్కడ నుంచి ఈ ఉక్సుల దగ్గర నుంచి కింద వైపు ఒక 1 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఇది సేమ్ బ్లౌజ్ ఇచ్చారండి వాళ్ళు, అందుకోసం అయితే నేనైతే సేమ్ పెట్టేస్తున్నాను. ఓకేనా, మనం మధ్యలో డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ కోసము ఒక 1/2 ఇంచ్ అనేది కలిపేసుకోండి. చూడండి, కరెక్ట్గా అంతే వచ్చేసింది. ఒక 1 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలన్నమాట. పైకి పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. తర్వాత వీళ్ళు సేమ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేనైతే దాని ప్రకారం అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు డాట్ కోసము మనం ప్రిన్సెస్ కట్ డాట్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ కోసము చూడండి, కరెక్ట్ ఒక 3.5కి ఒక మార్కింగ్, తర్వాత 1.5 ఉంచుకొని గ్యాప్ ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడికి 3.5కి ఒక మార్కింగ్, 4.5కి ఒక మార్కింగ్, అంటే మధ్యలో మనకి ప్రిన్సెస్ కట్ కోసం 1.5 అయితే వస్తుంది. తర్వాత ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదా, ఆమ్ రౌండ్ దగ్గరికి ఓకేనా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఈ ఆమ్ రౌండ్కి క్రాస్గా గీసేయండి ఇలాగా. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నమాట.
ఇప్పుడు ఇక్కడ చిన్న షేప్ ఇచ్చుకుంటూ ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయండి. ఈ చిన్న కర్వ్ షేప్ అనేది తిరగడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్ బ్లౌజ్కి ఎంతైతే ఫిట్టింగ్ వస్తుందో సేమ్ అదే ఫిట్టింగ్ వస్తుందండి. ఈ గ్యాప్ వచ్చేసి మనకి 1.5 రావాలన్నమాట. ఈ 1.5 గ్యాప్ వచ్చింది కదా, ఈ 1.5ని ఇటు సైడు ఓకేనా, మనకి ఇక్కడ మనకి కట్ చేస్తాం కదా, మళ్ళీ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుందండి. అందుకోసము ఇక్కడ మనం ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ అంతే ఇటు సైడ్ పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. మనకి జాయింట్ వేసుకోవాలి కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి కలిపేసుకోండి. ఓకేనా, మనం 1.5 ప్రిన్సెస్ కట్ కోసము పెట్టుకున్నాం కదా, ఆ 1.5 అయితే పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు లోత్ అనేది తీసుకోవాలండి. మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఆమ్ రౌండ్ దగ్గర. ఇంతేనండి. ఇక్కడ ఒక కట్ చేసేయండి కరెక్ట్గా మనం ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి ఇలా మొత్తము నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ క్రాస్గా చెప్పాను కదా 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి అని చెప్పేసి, ఇక్కడ కొంచెం క్రాస్గా తీయాలండి. అప్పుడే మనకి షేప్ అనేది వస్తుంది క్రాస్గా తీయడం వల్ల. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా మొత్తం చివరి వరకు మనకి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే గీసేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, సేమ్ ఇలాగా ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా ఖర్చు అనేది. ఇది మనం జాయింట్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది తగ్గొద్దండి, అందుకోసం అయితే ఈ ఖర్చులు అనేవి పెట్టుకోండి, తప్పకుండా పెట్టుకోండి. మనకి బోట్ నెక్ అయితే అవసరం లేదండి, కాకపోతే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా, అందుకోసం అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. చూడండి రౌండ్గా. మనకి ఆది బ్లౌజ్ సేమ్ ఇచ్చారండి, అందుకోసం నేను ఎలా ఉందో అలా అయితే పెట్టేస్తున్నాను. ఓకేనా, మీకు కొలతలతోని కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కట్ చేయట్లేదండి, తర్వాత కట్ చేస్తాను. మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే చూడండి ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట నేను, ఎటు సైడు సరిపోతుందా అని చెప్పేసి. మనకి ఎటు పెట్టినా కానీ ఖచ్చితంగా జాయింట్లు అయితే వస్తాయండి హ్యాండ్కి, ఎందుకంటే 36 బ్లౌజ్ కదా, కొంచెం చిన్న చిన్న జాయింట్లు అయినా వస్తాయి. నేనైతే హైట్ చెక్ చేస్తున్నాను. ఇలా కొంచెం చూడండి చిన్న జాయింట్లు, ఓకేనా, చిన్న చిన్న జాయింట్లు అయితే వస్తాయి. ఇప్పుడు హైట్ వచ్చేసి 10.5 పెడుతున్నాను, హ్యాండ్ హైట్ వచ్చేసి. ఓకేనా, మనకి జాయింట్లు వేసుకునేటప్పుడు ఓపెన్ ఉంటే బెటర్ అని చెప్పేసి మళ్ళీ ఇటైతే తిప్పానండి. మనకు ఎటు అడ్జస్ట్ అయితే అలా పెట్టి కట్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే 1 మీటర్ లైనింగ్లో అండి సరిపోతుంది, కాకపోతే నేను తక్కువ అతుకులు పడేలా, జాయింట్లు అనేవి తక్కువ పడేలా చూస్తున్నాను. ఓకేనా, చూడండి 10.5కి ఒక మార్కింగ్ వేసుకున్నాను, తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా చూసుకొని చూడండి 6 ఇంచెస్ అయితే ఉందండి. ఇక్కడ అయితే 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఓకేనా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేస్తున్నాను, 2 ఇంచులు ఖర్చు కోసము. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా మనము, అక్కడ మనకి ఆది ఆమ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగు, 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఎంతైతే ఉంటుందో అంతైతే పెట్టేస్తున్నానండి. ఇక్కడైతే 4 ఇంచెస్ ఉంది. ఓకేనా, ఇటు కూడా ఒక 3.5 అయితే పెట్టుకోండి. మరి 4 ఇంచెస్ పెట్టుకుంటే మరి ఇట్లా బుగ్గలాగా వస్తుందండి, అంత నీట్గా రాదు. 3.5 అయితే పెట్టుకొని కరెక్ట్గా ఈ 3.5 ఒక బాక్స్ షేప్ వచ్చింది కదా, ఇందులో మనకి కర్వ్ షేప్ లాగా, హ్యాండ్ షేప్ లాగా ఇచ్చేసుకొని ఇలా తీసేయాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వస్తుంది, పఫ్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా, ఇలా కలిపేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు దగ్గర మనము 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ ఖర్చు దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. లైన్ డ్రా చేసుకున్నారంటే మనకి హ్యాండ్
పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చిన్నగా జాయింట్లు అనేవి వస్తాయండి. ఈ చిన్న జాయింట్లు వేసేసుకున్నారంటే మనకి సరిపోతుంది. ఓకేనా. స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసేయండి. మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కింద హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో అయితే. కానీ ఇక్కడైతే జాయింట్లు అయితే వస్తాయి కదా చూడండి, ఈ పీస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అందుకోసము ఇదైతే జాయింట్ వేసుకోవడానికి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేయండి. ఇందులో చూశానండి 2 మడతలు వేసి రావడం లేదు, అందుకోసం అయితే డబల్ ఫోల్డ్ అయితే వేసేసాను. చిన్న చిన్న జాయింట్లు వస్తాయి మెయిన్ క్లాత్కి కూడా. సో అవి మన ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఓకేనా. తీసేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేయండి. తర్వాత క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నామంటే మనకి కటింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇలా మనకి ఎంతైతే కావాలో అంతే క్లాత్ అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే థ్రెడ్స్ దీంట్లోనే రావాలి, కింద హ్యాంగింగ్స్ కూడా దీంట్లోనే రావాలండి. మొత్తము దీంతోనే పెట్టమన్నారనమాట. అందుకోసం అయితే మొత్తం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కొంచెము తగ్గిందండి, అందుకోసం ఇంకో కొంచెం ముందలకైతే జరిపాను నేను. ఇలా చూడండి, చిన్న చిన్న పీసులు మిగిలాయండి. ఇప్పుడు దీంట్లోనే మనము అన్నీ కుట్టుకోవాలన్నమాట. కస్టమర్ ఎలా అడిగినా సరే వాళ్ళకి నచ్చినట్టుగా కుట్టి ఇవ్వడమే కదా. ఓకేనా. ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం పెట్టుకున్నామో అలా కట్ చేసేయండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసిందంటే మిగతా దాంట్లో మనకి థ్రెడ్స్ తీసుకోవాలి, అలాగే కింద హ్యాంగింగ్స్ కోసము. ఇంతే అండి కటింగ్ అయితే. ఓకేనా. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. ఇప్పుడైతే అయిపోయింది కదా కటింగ్. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకేనా. ఇప్పుడు మొత్తం చూడండి కట్ చేసిన పీసులన్నీ మనం బ్లౌజ్ కుట్టే వరకు ఏ పీస్ కూడా పడేయొద్దండి. అన్నీ పెట్టేసుకొని ఇలాగా చూడండి మనకి లైనింగ్ పీసులతో సహా అన్నీ పట్టేసుకొని ఇలా కట్టేసుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.